రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఒక 1000 సర్వేర్ పోస్టులు 1000 భర్తీ చేయాలని ఆలోచిస్తూ ప్రపోజల్ డిసిషన్ తీసుకుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే రాష్ట్రంలో భూముల సర్వే దాదాపు నిజాం కాలేజీ పాలనలో జరిగింది. ఆ తర్వాత 100 సంవత్సరాలు గడిస్తే కూడా సర్వే జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్వే చేయాలి, ప్రతి ప్రాంతంలో సర్వే ఉండాలని 1000 సర్వేర్ పోస్టులు మంజూరు చేసింది. కానీ ఈ సర్వేర్ పోస్టులను ఎవరితో భర్తీ చేయాలి? క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ తోటి భర్తీ చేయాలి. ఇక్కడ బీటెక్ చేసిన సివిల్స్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళన్నీ అప్డేట్ నాలెడ్జ్ ఉంది. ఒక్క ఇంచు కూడా పొరపాటు రాకుండా లెక్కలు చెప్పేటోళ్ళు వాళ్ళని విడిచిపెట్టి ఏ లెక్కలు తెలియని వాళ్ళు, మూగ లెక్కలు తెలిసిన వాళ్ళతోటి, విఆర్ఏలతోటి, విఆర్ఏలతోటి, కావలకాలతోటి నేను లెక్కలు తీస్తా, సర్వే చేస్తా అనడం చాలా దారుణం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి, లేకపోతే రాష్ట్రంలో అగ్గి అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ మూమెంట్ ఎట్లయిందో సివిల్ ఇంజనీర్స్ తక్కువలు కాదు, వాళ్ళు టాలెంటెడ్ పర్సన్ 1000 మంది ఉన్నారు. వాళ్ళందరితో అగ్గి మండిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సర్వేర్ పోస్టు భర్తీ చేయడం మంచిది. మీ కింద ఆఫీసర్లు దొంగలు జమైనరు, మీ చుట్టూ వాళ్ళందరూ తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇది సర్వేలకు, మా వాళ్ళకు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో భర్తీ చేయి, మొత్తం లెక్క ఇంచు పొరపాటు రాకుండా సర్వే చేసి గ్రామాలలో భూతగాలు లేకుండా చేస్తారు. లేకపోతే రోజు కొట్లాటలు, పంచాయతీలు, అన్నదమ్ముల మధ్య పంచాది, పాలుల మధ్య పంచాది, పక్క భూములతో పంచాది, వాగులు వంకలతోటి పంచాది, భూమి ఎంత ఉందో తెలియదు. ఈ విధంగా అస్తమైంది రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థను సరిచేయాలంటే ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే సరిచేస్తారు. రైతుల మధ్యలో, ప్రజల మధ్యలో గొడవలు జరగవద్దు, భూ తగాదాలు ఉండొద్దు. ఆ భూమి ఎత్తుంది కరెక్ట్ పాలన జరగాలంటే ఖచ్చితంగా సర్వేలు అవసరం. ఈ విషయంపై ప్రభుత్వాన్ని కలుస్తారా మీరు? తప్పనిసరి సీఎం తోటి, రెవెన్యూ మినిస్టర్ తోటి కలిసి, రెవెన్యూ సెక్రటరీ తోటి కలిసి దీని మీద పాలసీ నిర్ణయాన్ని తీసుకుంటాం.